జనవరి 1వ తారీఖు నుంచి ప్రారంభం చేసుకొని జనవరి 10వ తారీఖు వరకు ఉన్నటువంటి శుభమైనటువంటి, శక్తివంతమైనటువంటి రోజుల్లో ఏ రకమైనటువంటి సాధన చేసుకుంటే ఎటువంటి పరిష్కారాలు లభిస్తాయి అనేటటువంటిది చూద్దాం. ముఖ్యంగా జనవరి 1వ తారీఖున గురువారంతో పాటు రోహిణీ నక్షత్రం వస్తున్నది. చూడండి, ఈసారి ఎంత అదృష్టం అంటే ఈ సంవత్సరం ప్రారంభం కావడంతోనే, ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రారంభం కావడంతో కృష్ణం వందే జగద్గురుం అన్నారు. శ్రీకృష్ణ పరమాత్మ యొక్క జన్మ నక్షత్రంతో ప్రారంభమవుతున్నది 2026. అందరికీ సర్వులకి శుభం జరగాలని కోరుకుంటున్నా, విజయం కలగాలని కోరుకుంటున్నా, అద్భుతమైనటువంటి సక్సెస్ మీ జీవితంలో వస్తుంది, రావాలి అని కోరుకుంటున్నాం. ఆ రోజు గురువారం అయింది, రోహిణీ నక్షత్రం జరిగింది. అద్భుతమైనటువంటి రోజు. ముఖ్యంగా సంతానం కోసం ప్రయత్నించేటటువంటి వారు ఎవరైతే ఉన్నారో చిన్న శ్రీకృష్ణ పరమాత్మ యొక్క రూపు తీసుకోండి. శ్రీకృష్ణుడి యొక్క 108 నామాలు ఉంటాయి. ఒక్కొక్కటి చదువుకుంటూ దాని మీద ప్రోక్షణ చేసుకుంటూ అభిషేకం చేసుకుంటూ ఆ పాలన తర్వాత తీర్థంగా తీసుకోండి. అద్భుతమైనటువంటి సంతానం కలగాలి స్వామి అని ప్రార్థన చేయండి. ఓం శ్రీకృష్ణాయ నమః, కమలానాథాయ నమః, ఓం శ్రీ వాసుదేవాయ నమః. అలా ఉంటాయి నామాలు. శ్రీకృష్ణ అష్టోత్తర శతనామ స్తోత్రంలో నుంచి తీసి శ్రీకృష్ణుని యొక్క చిన్న రూపికి అభిషేకం చేసుకొని తీర్థం తీసుకోండి. అద్భుతంగా ఉంటుంది. తర్వాత జనవరి 3వ తారీఖున శనివారంతో వస్తున్నటువంటి ఆర్ద్రా నక్షత్రము. ఆర్ద్రా నక్షత్రం తెలుసు కదా మీకు, శివుడి యొక్క జన్మ నక్షత్రము. శనివారం నాడు అంటే ఏలినాటి శనికి సంబంధించినటువంటి అన్ని సమస్యలు పోవాలి. అదేవిధంగా విద్యలో, ఉద్యోగంలో, వివాహంలో, గృహం కట్టుకోవడంలో ఏ రకమైనటువంటి ఇబ్బందులు ఉన్నా, నూతన అవకాశాలు రావట్లేదు, ఫారిన్ జర్నీ, అబ్రాడ్ ఎడ్యుకేషన్, ఏ రకమైనటువంటి ఆలస్యాలు ఉన్నా సరే ఆ రోజు తప్పనిసరిగా నవగ్రహాల దగ్గరికి వెళ్ళి శనికి తైలాభిషేకం చేయించుకొని, రుద్రాభిషేకం చేయించుకోండి. అక్కడే కూర్చొని శివపంచాక్షరి స్తోత్రం పారాయణ చేసుకోండి, బిల్హాష్టకం పారాయణ చేసుకోండి. అఖండమైనటువంటి అవకాశాలు రావడంతో పాటు మీకు చక్కగా గ్రహదోషాలు పోతాయి, పితృదోషాలు పోతాయి, అన్ని రకాలైనటువంటి దోషాలు పోయి సుభిక్షంగా మీరు ఉంటారు. ఇది జనవరి 3వ తారీఖు విషయం. అదేవిధంగా వస్తే మరో అద్భుతమైనటువంటి రోజు చెప్తాను. అది జనవరి 6వ తారీఖు అండి. జనవరి 6వ తారీఖు అన్నదమ్ములు కలిసి వస్తున్నారు. అన్నదమ్ములు కలిసి రావడం ఏంటంటే మంగళవారానికి అధిపతి సుబ్రహ్మణ్యుడు, ఆ రోజు సంకష్టహర చతుర్థి గణపతి. ఏ రకమైనటువంటి ఆలస్యాలు ఉన్నా, ఏ రకమైనటువంటి ఇబ్బందులు ఉన్నా ఆ రోజు తప్పనిసరిగా సంకటహర గణేష స్తోత్రం 9 సార్లు చదువుకోండి. గణేష పంచరత్నం 5 సార్లు చేసుకోండి. అంత బెల్లం, కాస్త గరిక, ఒక్క కొబ్బరికాయ స్వామివారికి నివేదన చేయండి. ఏది అడుగుద్ది అది. అన్నదమ్ములు ఇద్దరు కలిసి వస్తున్నారుగా చక్కగా. ముఖ్యంగా ఇల్లు లేట్ అయింది, ఆలస్యమైంది, అప్పులు ఎక్కువైనాయి, ఏ రకమైనటువంటి సమస్య అయినా సరే సుబ్రహ్మణ్యుడి తీసి అవతల వారేస్తాడు. ఇక గణేశుడి దగ్గరకు వస్తానంటే సిద్ధిని కల్పిస్తాడు, బుద్ధిని కల్పిస్తాడు, సిద్ధిని కల్పిస్తాడు. అంటే ముందు అసలు విఘ్నం తొలగితేగా యోగం పట్టేది. అన్నీ అప్పులే ఉన్నప్పుడు మనకు సంపాదన, యోగం ఎక్కడి నుంచి వస్తుంది? సంకటహర గణేష స్తోత్రం కూడా చదువుకోండి. రుణ విమోచన అంగారక స్తోత్రం ఆ రోజు పారాయణ చేయండి. అద్భుతమైనటువంటి అవకాశాలు వస్తాయి. ఉన్నత స్థితికి వెళ్తారు. ధనం విషయంలో, ఆదాయం విషయంలో చాలా కంఫర్టబుల్గా అవుతారు. కాబట్టి ఆ విధంగా చేయండి. జనవరి 8వ తారీఖున గురువారం, పుబ్బా నక్షత్రం, పంచమి తిథి, పుబ్బా నక్షత్రం. అమ్మమయం అంతా, శ్రీమాతమయం. ఎప్పుడు? జనవరి 8వ తారీఖున లలితా సహస్రనామ పారాయణ చేయండి. అమ్మో చేయలేమండి, చాలా పెద్దగా ఉంటుంది. లలితా పంచరత్నం పారాయణ అన్న చేయండి. అది కూడా చేయలేని వారు లక్ష్మీ అష్టకం పారాయణ చేసుకోండి. చక్కగా యోగ్యుడైనటువంటి మంచి భర్త వస్తాడు. మగవారికైతే చక్కటి భార్య, గుణవంతురాలైనటువంటి భార్య వస్తుంది. ఏమండి, ఇప్పటికీ వివాహం అయిందండి, కానీ వివాహంలో ఇబ్బందులు ఉన్నాయి అని భార్యాభర్తలు అనుకునేటైతే ఇద్దరికి ఇదే సాధన. మళ్ళీ లక్ష్మీ చేయండి, అదేవిధంగా లలిత చేసుకోండి. సహస్రనామాలు చేయలేనటువంటి వాళ్ళు కనీసం పంచరత్నం అన్న చదువుకోండి. లలితా పంచరత్నాన్ని మించింది లేదు లేదు లేదు. అఖండమైనటువంటి శక్తిని నీలోకి దింపేటటువంటిది ఒకటే ఒక రత్నం, లలితా పంచరత్నం అండి. వదిలిపెట్టుకోకండి. ఇంత చిన్నగానే ఉంటుంది, ఎన్నిసార్లు అంటే ఎన్నిసార్లు చదువుకోండి. ఏం బాయ్, అద్భుతమైనటువంటి ఫలితాలు మన జీవితంలో వస్తే అమ్మ నించుంటుంది మనసులోకి వచ్చి. లలితా పంచరత్నం అది శంకరమహిమ అండి. ఆదిశంకరులు అంటే అట్లా ఉంటుంది. ఆ తర్వాత 9వ తారీఖు అద్భుతం అండి. శుక్రవారానికి అధిపతి లక్ష్మీదేవిగా ఆ రోజు ఉత్తరా నక్షత్రం. ఉత్తరా నక్షత్రం ఎవరిది? కుబేరుడిది. కుబేరుడు, లక్ష్మీ కుబేరులు కలిసి వస్తున్నారండి. కుబేరుడికి 108 నామాలు, అష్టోత్తర శతనామ స్తోత్రం తప్పనిసరిగా చేసుకోండి. అదేవిధంగా లక్ష్మీదేవికి అష్టకం చేయండి. 9 సార్లు అష్టకం చేయండి. ఎక్కడెక్కడ డబ్బులకు సంబంధించినటువంటి ప్రాబ్లం ఉంటే అక్కడెక్కడ వాళ్ళు అనుగ్రహం చేస్తారు. కనకధారా స్తోత్రం చదవగలిగితే ఇంకా మంచిది. ఏ రకమైనటువంటి ఆర్థిక ఇబ్బందులన్నా తీసి అవతల వారేస్తారు. కాబట్టి ఆ విధంగా అందరూ సుఖంగా ఉండండి. చెప్పినటువంటి సాధన జాగ్రత్తగా టిక్కు పెట్టుకొని చక్కచక్క పొద్దునే చేసేసుకోండి. అద్భుతమైనటువంటి ఫలితాలు మీ జీవితంలో ఉంటాయి. ఇంతకన్నా కావాల్సింది లేదు.
ఆ విధంగా చేసుకోండి.